రివ్యూలని అస్సలు పట్టించుకోను. ప్రేక్షకులకి రివ్యూలు అక్కర్లేదు అన్నది దిల్ రాజు మాట. సినిమా బాగుంటే ఏ రివ్యూ ఆ విజయాన్ని ఆపలేదు అనేది ఆయన నమ్మే సిద్ధాంతం. అందుకే రివ్యూలు చూడరట. అయితే తన సినిమాకు తానే రివ్యూలు రాసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అని మొన్న ఆ మధ్య బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణాష్టమి సినిమా వచ్చింది. ప్రతి రివ్యూ ఏకి పాడేసింది. ఇంత రొటీన్ కథ దిల్ రాజు బ్యానర్లోనే రాలేదని ముక్త కంఠంతో చెప్పేస్తున్నాయి సమీక్షలు. అయితే దిల్ రాజు రివ్యూ ఇంతవరకు రిలీజ్ కాలేదు. మరి ఆయనకు రాసే ఉద్దేశం ఉందో లేదో, రాస్తే ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకుని రాస్తాను అని అన్నాడు. సినిమా చూసిన వాళ్ళంతా రొటీన్ సినిమా రా బాబు అని మొత్తుకుంటూ ఉంటే మరి దిల్ రాజుకి ఆ మాటలు వినిపిస్తున్నాయా? ఈ కథ పుట్టడానికి కారణం దిల్ రాజు. టీంని సెట్ చేసి సునీల్ని ఇందులోకి లాక్కొచ్చింది ఆయనే. ఎడిట్ రూమ్లో రోజుల తరబడి కూర్చుని ట్రిమ్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఏమిటో డిసైడ్ చేసింది ఆయనే. సినిమా విడుదలని వాయిదా వేస్తూ జాప్యం చేసింది ఆయనే. ఈ సినిమాకి రివ్యూ రాస్తా, నేనే రేటింగ్లు ఇచ్చుకుంటా అన్నది ఆయనే. మరి అలాంటి మనిషి ఇప్పుడు ఏమని స్పందిస్తాడో? తప్పుల బాధ్యత అంతా తన నెత్తి మీద వేసుకుంటాడా? లేదంటే సినిమా బాగానే ఉంది, ప్రేక్షకులకే చూడటం రాదు అని నింద ఎదుటి వాళ్ళ మీదకు విసిరేస్తాడా? వెయిట్ అండ్ సీ.